So students, as a part of continuous internal evaluation, all of you have to do a case study which carries 10 marks, and I need everybody to present their case study by the end of this week. Excuse me, bro. అరే వాడు డౌట్స్ అని వెళ్తాడు, వన్ దిక్కు చూడక అసలు పట్టించుకోకు అని. వాడు ఇప్పుడు అంతేరా బ్రో. ఏంటిరా బ్రో సార్ చెప్పిన అసైన్మెంట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? అది కూడా తెలియదా నీకు? సార్ క్లాస్లో చెప్తాంటే ఏం చేసినావురా? రారా మనం పోదాంపా. అరే రారా పోదాం. బ్రో నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఈ ఒక్కసారి హెల్ప్ చేయండి బ్రో. గిదిరారా చెల్పో. నేను డాక్యుమెంట్ షేర్ చేస్తాను, మీరు అది వెరిఫై చేసుకోండి. హే, నువ్వు నితిన్ కదా? అవును సార్. ఇక్కడ ఏం చేస్తున్నావు? సార్ అసైన్మెంట్ గురించి ఎవరు హెల్ప్ చేయట్లేదు సార్. మరి నువ్వు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు కదా. దీంట్లో ఎలా యూజ్ చేయాలో తెలియదు సార్. నాకు యాప్స్ కూడా వాడడం నాకు పెద్దగా రాదు సార్. నువ్వు పని చేయి, నువ్వు లైబ్రరీకి వెళ్ళు, అక్కడ నేను పంపించానని చెప్పు, దే విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హాయ్, నా పేరు జాన్. నేను ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ని. నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారానార్మల్ రీసెర్చ్లో ఒక పర్సన్ని కలిసాను. తన పేరు దేవా. నేను ఇద్దరం కలిసి నెగిటివ్ ఎనర్జీ మీద రీసెర్చ్ చేశాను. తర్వాత నేను దేవా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఇండియాకి వచ్చేసి ఇక్కడ కేసెస్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాం. ఈరోజు నేను దేవా చాలా మంచి కేసెస్ సాల్వ్ చేస్తాం. హ్యాపీగా లేదు మామూలుగా. ఫీజు కూడా సూపర్గా సెట్ అయింది. త్వరలో నాకు జెస్సీకి పెళ్ళి అయిపోద్దేమో. పిల్ల నా గురించి ఆలోచిస్తుందేమో. మామయ్య ఐఎమ్ కమింగ్, ఐఎమ్ ఫీలింగ్ ఎక్సైటెడ్. అర్జెంటుగా మ్యాటర్ దేవాకి చెప్పేసేయాలి.
దేవా హాయ్. నేను దేవ ఇద్దరం ప్రాణ స్నేహితులం, కానీ ఒకరి ప్రాణం ఒకరు తీసుకునేదాకా ఎందుకు వచ్చాం? అసలు దేవకి నా పైన డౌట్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ బుక్ చదువుతూ ఉండాలి. ఈడేంటి ఇంకా రావట్లేదు? మనకి వేరే పని ఉందా? అది కరెక్ట్ అనుకో. వాడి దగ్గర ఫీజు బాగా గుంజాలరా. అగో వచ్చిండు. హాయ్, ఐ యామ్ రాఘవ్. హాయ్, జాన్. మా ఊర్లో మాకు 20 acres ల్యాండ్ ఉంది, కానీ అమ్ముదామంటే ఎవరు కొనట్లేదు. ఎందుకు భయ్యా? మా తాతల కాలం నుండి అక్కడ ఏదో దేవుడున్నారని అందరూ అనేవారు. 500 సంవత్సరాల నుండి అక్కడ ఒక తెగ జీవిస్తున్నారు. అక్కడికి వచ్చి పండగ చేసుకునేవారు. ఇన్ని రోజులు అక్కడ ఉన్న వాళ్ళు పూజలు చేసేవారు. ఫ్యాక్టరీ కడదామని చెప్పేసి పూజలు ఆపించేసి, కానీ ఫ్యాక్టరీ కట్టే ఇంజనీర్ చనిపోయాడు. అయినా దానికి మేమేం చేయాలి? మీరు పెద్ద భూత వైద్యులని విన్నాను. భూత వైద్యులు అంటే ఏంటి? భూత వైద్యులు కాదండి, మేము పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్. అదే మీరేం చేస్తారో నాకు తెలియదు. ప్రాబ్లం మాత్రం సాల్వ్ చేయాలి. డబ్బుల గురించి మీరు ఆలోచించొద్దు. ఓకే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనం సాల్వ్ చేసే కేసుల్లో ఇది హైలైట్ టచ్ అవ్వాలి జానీ. అరే జానిగా ఇదేనా? అది చెప్పింది మాత్రం ఇదే. సరే పోయి చూద్దాంపా. దేవా ఇదేనా? ఇదే అనుకుంటా. దేవా బయటికి వెళ్ళి చూస్తాం. దేవా మిస్టర్, ఎక్కడి దాకా వచ్చింది పని? సార్ అక్కడ మేము మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసినాం. అక్కడైతే ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందనిపిస్తుంది. మీరైతే అక్కడ ఫ్యాక్టరీ కట్టడం మంచిది అనిపిస్తుంది. ఒక 150 మీటర్స్ దూరం ఉంటే బెటర్. మీరు అక్కడ చాలా రోజుల నుంచి పూజలు చేయకపోవడం వల్ల అక్కడ నెగిటివ్ అనేది చాలా ఎక్కువైంది. సో దాన్ని డిస్టర్బ్ చేస్తే ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంది. 150 మీటర్స్ దాటి మీరు ఏమైనా చేసుకోండి. Get the money and come back. అసలు రీజన్ ఏంటో చెప్పకుండా వెళ్ళిపోతున్నా. దాని గురించి తెలుసుకోకపోవడం మంచిది సార్. అక్కడ ఎప్పటిలానే పూజలు జరిపించాలి అనడానికి, ఫ్యాక్టరీ 150 మీటర్స్ దాటి కట్టుకోమనడానికి ఒక పెద్ద రీజనే ఉంది. అది నేను దేవా ఆ రోజు అక్కడ గమనించాం. అగ్నివైరం, మనిషి లేని చోట పెరిగే ఒక పాయిజనస్ ప్లాంట్. ఫ్యాక్టరీ కట్టే ఇంజనీర్ ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఆ చెట్టు కొన్ని పాయిజనస్ గ్యాసెస్ని రిలీజ్ చేసింది. ఇంజనీర్ని చంపేసింది. కానీ ఇక్కడ ప్రజలు పూజలు జరగకపోవడం వల్లే
ఇదంతా అయిందనుకున్నారు. నేను దేవ కలిసి ఆ చెట్టుని అక్కడికక్కడే నాశనం చేశాం. ఆ రోజు డబ్బుల కోసం ఫ్యాక్టరీ కట్టొచ్చు అని చెప్పొచ్చు, కానీ అక్కడ ప్రజల నమ్మకాన్ని చంపేయలేం. అందుకే నిజాన్ని నమ్మకంతో ముడిపెట్టాం. ఇంత ప్రాణ స్నేహితులుగా ఉన్న మేము శత్రువులుగా ఎలా మారమో తెలుసుకోవాలంటే తరువాయ భాగం చదవాలి. ఏమైందిరా? వాడు ప్రజెంటేషన్ ఇచ్చిండ్రా. ప్రజెంటేషన్ ఇచ్చిండా? మన సార్ చెప్పింది చెప్పేసాను ప్రజెంటేషన్. వాడు ప్రజెంటేషన్ ఇచ్చిండేంద్రా? వాడు ఇట్లా ఇచ్చిండు ప్రజెంటేషన్. వానికి ఏం రాదు కదా. వానికి హెల్ప్ చేసి ఉంటాడు, వానికి అంత సీన్ లేదు. మరి వాడైతే ప్రజెంటేషన్ ఇచ్చిండు వానికి అంత సీన్ ఎక్కడ అవును. ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, మన కొత్త మెంటర్ అసైన్ అయిందని మహేశ్వర్ అన్నారు కదా. పోతాం మా సార్ దగ్గరికి. హలో, వాంతో ఎవరు ఫ్రెండ్షిప్ వేసేది? సరే సరే, వాంతో ఎవడో ఫ్రెండ్షిప్ వేస్తాను అట్లా, వాళ్ళ సంగతి చూడాలి. మీరంతా హలో సార్. హాయ్ నితిన్, ఎలా జరిగింది కేస్ స్టడీ? బాగానే జరిగింది సార్. ఓకే ఫైన్, ఆల్ ద బెస్ట్ మరి. థ్యాంక్ యూ సార్. In the downtown lane, ash on the floor and the blood stains of rain. Dark smoke curl from the temple fire. Truth getting closer, but the stakes get high. One shot glare, eyes like steel. Words cut sharp like a blacksmith's wheel. Never had the lead, Charlie on the flank. Both got nothing but guts in the tank. Danger, danger, shadows never lie. Danger, danger, watch the evil die. Danger, danger, heat in the rain. Danger, danger, don't feel pain. The sky starts circling low. Wind turns cold, but the hunt won't slow. Clues in the dirt and the whispers in prayer. Every soul here, no bigger, don't scare. Steps in sync, heartbeat drum. Truth gonna hit like a warhead bomb. One wrong move, you're gone. In the list, stay yo on the list. You don't wanna exist. One start. Steel meets stone when the storm begins. Every case they crack, it's the devil that sins. No mask, no fear, just fire.
fire in the breath. Walk through the dark like dancing with death. Deja, deja, shadows never lie. Deja, deja, watch the evil die. Deja, deja, heat in the rain. Deja, deja,